కృష్ణానది పూర్తిగా భారతదేశంలోనే ప్రయాణించే మూడవ పెద్ద నది. అతి పురాతనమైన పశ్చిమ కనుమల్లో భాగమైన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద సముద్రంలో సంగమిస్తుంది. సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణించే ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలని సస్యశ్యామలం చేసింది. మనం ప్రకృతి ఆరాధకులం, అందుకే నదులని, నది ఉద్గమన స్థానాలని కూడా మనం దేవతలుగా పూజిస్తాం. ఈ వీడియోలో మనం మహాబలేశ్వర్కి ఏ విధంగా చేరుకోవాలి, అక్కడ కృష్ణానది యొక్క జన్మస్థలం ఎలా ఉంటుంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం సందర్శిస్తున్నాము మహాబలేశ్వర్లోని కృష్ణానది యొక్క జన్మస్థలాన్ని. ఇందుకోసం మనం మొదటగా పూణే చేరుకున్నాము. పూణే నుంచి మహాబలేశ్వర్ 135 కిలోమీటర్లు. పూణే నుంచి మరియు ముంబై నుంచి, కొల్హాపూర్ నుంచి మహాబలేశ్వర్కి నేరుగా బస్ సౌకర్యం కలదు. కృష్ణానది యొక్క ఉద్గమన స్థానం గురించి 5 సంవత్సరాల క్రితమే నేను ఒక వీడియో తీయడం జరిగింది. అయితే అది పూర్తి ఎండాకాలంలో తీసిన వీడియో. వానాకాలంలో ఒకవేళ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఈ ప్రదేశాలు ఎలా ఉంటాయని చూపించే ఉద్దేశంతో మరోసారి వీడియో తీయడం జరిగింది. ఈ మహాబలేశ్వర్ అనే ప్రదేశం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని సతారా జిల్లాలో ఉన్న ఒక ప్రధాన హిల్ స్టేషన్. మహారాష్ట్రలోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో ఈ మహాబలేశ్వర్ కూడా ఒకటి. మహాబలేశ్వర్ మెయిన్ సెంటర్ నుంచి 6.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి ముందుగా శ్రీ మహాబలేశ్వర్ దేవాలయం వస్తుంది. దీన్నే ఓల్డ్ మహాబలేశ్వర్ అని కూడా అంటారు. ఇక్కడ అతి పురాతనమైన శివాలయం ఉంటుంది. లోపల కెమెరాలకి అనుమతి లేదు. ఒకసారి ప్రధాన లింగం ఏ విధంగా ఉంటుందో దర్శించండి. ఈ దేవాలయం కారణంగానే ఈ ప్రదేశానికి మహాబలేశ్వర్ అని పేరు వచ్చింది. ఇక్కడ దగ్గరలోనే పంచగంగా నదుల సంగమం కూడా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే ఒక దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇందులో కృష్ణానది యొక్క ఉపనదులైన కోయినా, వెన్న, సావిత్రి మరియు గాయత్రి నదులు కృష్ణలో సంగమిస్తాయి. ఇదే సంగమ స్థలి. ఈ దేవాలయం నుంచి మనం దర్శించబోయే ప్రధాన కృష్ణానది యొక్క ఉద్గమన స్థానం సుమారు 350 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే కృష్ణానది యొక్క జన్మన స్థానానికి వెళ్ళే మార్గం. నేను మొదటిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందలేదు. అయితే ఈ మధ్య కాలంలోనే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని పూర్తిగా స్వాధీనపరుచుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి దాన్ని రక్షణ కల్పించడం జరిగింది. మహాబలేశ్వర్ మరియు కృష్ణానది యొక్క జన్మస్థానాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలంటే వర్షాకాలమే దానికి ఉత్తమమైన సమయం. పచ్చని ప్రకృతి, మధ్య మధ్యలో పలకరించే చిరుజల్లులు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రదేశం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఫైనల్గా మనము ఆ ప్రదేశానికి చేరుకున్నాము. ఇక్కడ ఒక పురాతనమైన దేవాలయం ఉంటుంది. ఇక్కడ లోకల్స్ దీన్ని కృష్ణాయి మందిర్ అని, ఇది సుమారు 5000 పురాతనమైన దేవాలయం అని భక్తుల విశ్వాసం. దేవాలయం యొక్క వెలుపలి గోడల మీద 3 వైపులా బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల విగ్రహాల్ని చెక్కడం జరిగింది. మనం దేవాలయం యొక్క వెనక వైపు ఉన్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్నది అతి పురాతనమైన శ్రీ మహావిష్ణువు యొక్క శిల్పం. ఇదే కృష్ణయి దేవాలయం. ఇంకెందుకు ఆలస్యం, ఈ దేవాలయాన్ని ప్రదక్షిణ చేస్తూ దేవాలయ సౌందర్యాన్ని వీక్షిస్తూ కృష్ణానది యొక్క ఉద్గమన స్థానాన్ని, దాని వెనకాల ఉన్న పురాతనమైన శివాలయాన్ని కూడా సందర్శించుకున్నాం. పదండి. ఈ వీడియో తీసింది నేను సెప్టెంబర్ 30వ తారీఖు అండ్ నేను వీడియో తీసిన సమయం మధ్యాహ్నం 1:30. ఇప్పుడు ఉష్ణోగ్రత 18 డిగ్రీలు ఉంది. అంతా పొగ మంచుతో ఎలా కనిపిస్తుందో చూడండి. అందుకే మీకు అంతా మసమసగా కనిపిస్తుంది కదా. మనం మేఘాల్లో ఉన్నాం లిటరల్గా. సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక పురాతన శివాలయంలోని శివలింగం యొక్క పానపట్ట నుంచి ఒక సన్నని దారగా ఉద్భవించి దేవాలయం ముందున్న నంది నోటి నుంచి ప్రవాహంగా మారిన కృష్ణానది యొక్క జన్మస్థానాన్ని మనం సందర్శిస్తున్నాం. ఇదే పురాతన శివాలయం. దేవాలయంలో ఎటువంటి కెమెరాకి అనుమతి లేదు. ఈ దేవాలయం యొక్క శివలింగం పానపట్ట నుంచి నీరు సన్న దారగా మొదలయ్యి ఇక్కడ ముందు చూస్తున్న నంది నోట్లోంచి ఒక ప్రవాహంగా మారుతుంది. దేవాలయ సందర్శనానికి ఎటువంటి సమయ నిబంధన లేదు. ఇది నేను ప్రస్తుతం దిగిన ఫోటో. ఇది నేను మొదటిసారిగా ఎండాకాలం సందర్శించినప్పుడు ఫోటో.
ఒకవేళ మీరు వానాకాలంలో కాకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వంటి సమయాల్లో వస్తే ఈ ప్రదేశం ఇంత స్పష్టంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కృష్ణయి దేవాలయం, మహాబలేశ్వర్, మహారాష్ట్ర. ఒక చిన్న సెలయేరులా మొదలైన కృష్ణానది ప్రయాణం మహారాష్ట్రలోని కోయినా నదిని, కర్ణాటకలోని భీమా, ఘటప్రభ, మలప్రభ నదుల్ని, ఆంధ్రప్రదేశ్లో తుంగభద్ర నదిని, తెలంగాణలో మూసీ నదిని తనలో కలుపుకుని ఒక భారీ ప్రవాహంగా ఏర్పడి అది ప్రయాణించే మార్గమంతా సస్యశ్యామలం చేసి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాకి ఎంతో మేలు చేసింది కృష్ణానది. కోయినా, ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మింపజేసి కొన్ని వేల హెక్టార్లకి తాగునీరు మరియు సాగునీరుకి కారణమైంది ఈ కృష్ణానది. తను ప్రయాణించే మార్గంలో అందమైన కొండలు, దట్టమైన అడవులు, నగరాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, సంస్కృతిని అన్నింటినీ నింపుకుని తన ప్రయాణాన్ని సాగించింది. చివరిగా కృష్ణా జిల్లాలోని విజయవాడ నగరంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర తన పూర్తి విస్తీర్ణాన్ని చూపించి అతిపెద్ద కృష్ణా డెల్టాని ఏర్పాటు చేసింది కృష్ణానది. అనంతరం అవనిగడ్డని దాటుకుని హంసల దీవి దగ్గరున్న ఏటిమొగ్గ దగ్గర బంగాళాఖాతంలో కలిసింది కృష్ణమ్మ. ఇదే హంసల దీవిలోని కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో పుట్టిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర గుండా ప్రయాణించి ఈ విధంగా సాగరంలో సంగమిస్తుంది. ఇదండి కృష్ణానది యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.